హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కలకండ్ అండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమని కలకండ్ రెసిపీ చేశాను. కానీ చూడండి ఎలా అయిపోయిందో, ఇలా పొడి పొడిగా అయిపోయింది. నేను చాలాసార్లు చేశానండి ఈ కలకండ్ స్వీట్, కానీ ఎప్పుడూ ఇలా అవ్వలేదు. ఇలా ఎందుకైందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ప్రతిసారి ఇదే ప్రాసెస్లో చేశానండి. ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలను తీసుకున్నాను. పాలు మరిగేలోపు ఇలా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ని వేసి నిమ్మరసాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాలను అయితే మరిగించుకోవాలి. పాలు ఇలా పొంగుతూ మరగాలండి బాగా. మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలు అనేది పావు లీటర్ అయిపోవాలి, అంతవరకు మనం మరిగించుకోవాలి పాలని. ఇలా పాలపైన మీగడ తేలుతుంది కదండి, ఇది కూడా పాలలోకి అనుకుంటూ బాగా మరిగించుకోండి. ఈ కలకండ్ స్వీట్ రెడీ అవ్వడానికి 20 minutes to 30 minutes అయితే టైం పడుతుందండి. పాలు మరగడానికి టైం ఎక్కువగా పడుతుంది కదా. చూడండి, పాలు అయితే మనకి హాఫ్ వరకు తీసుకున్న పాలు అనేది హాఫ్ వరకు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నెయ్యిని అప్లై చేసేసుకోండి మనం కలకండ్ స్వీట్ ఇందులో వేయడానికి. పాలు ఇలా మనం హాఫ్ లీటర్ తీసుకుంటే పావుకి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసేసుకోండి. నిమ్మరసం మొత్తం ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంచెం వేసేసి తర్వాత మిగతాది కూడా వేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేయగానే మెల్లగా పాలు విరగడం స్టార్ట్ అయిపోతుంది. ఇలా పాలు మొత్తం విరిగేంత వరకు ఇలా కలుపుతూ మనం బాయిల్ చేసేసుకోవాలి పాలని. మీకు ఒకవేళ నిమ్మరసం వేసాక కూడా పాలు విరగకపోతే ఇంకాస్త నిమ్మరసాన్ని వేసేసుకోండి. ఇలా పాలైతే విరగడం స్టార్ట్ అయిపోయాయి. చూడండి, ఇలా పాలు విరిగిపోతున్నాయి. నేను మిగతా నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాను. ఇలా పాలైతే కంప్లీట్గా విరిగిపోయాయి. ఇప్పుడు నేను పావు కప్పు వరకు అయితే చక్కెరను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న చక్కెరని వేసేసుకోవాలి పాలలోకి. చక్కెర మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోండి. చక్కెర వేసుకున్న తర్వాత ఒక 10 minutesకి మనకి పాలైతే చూడండి మరి చిక్కగా అయిపోయాయి. ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా ఎగిరిపోతాయండి. అప్పుడు మనకి కలకండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి కలకండ్ స్వీట్ అయితే చూడండి చక్కగా వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో నేను ఎప్పుడు కలకండ్ స్వీట్ చేసేదానండి. నాకు ఇలా ఫస్ట్ టైం అయిపోయింది. స్వీట్ అనేది పొడి పొడిగా వచ్చేస్తూ అసలు బాగా రాలేదు. అసలు ఎందుకు ఇలా అయిపోయిందో నాకైతే అర్థం కాలేదు. ఎప్పుడు మనం చేసేది కరెక్ట్ అనుకుంటాం కదా. నేను అలానే అనుకొని చేశాను. ఏ మిస్టేక్ చేశానో అర్థం కాలేదు, కానీ స్వీట్ అయితే ప్లాఫ్ అయిపోయిందండి. నేను ఫస్ట్ టైం ఏ రెసిపీ చేసినా కూడా ప్లాఫ్ అవ్వలేదండి. అలాంటిది ఇది 2-3 సార్లు పైగా చేసుకున్నాము మేము ఇంట్లో స్వీటు కూడా. ఇది ఇలా ఎందుకైందో అర్థం కాలేదు. బహుశా నిమ్మరసం కానీ ఎక్కువైందో ఏమో. మీకు ఎప్పుడైనా ఇలా రెసిపీస్ ప్లాఫ్ అయ్యాయో నాకు కింద కామెంట్ చేయండి. నేను ఈ కలకండ్ చేసేటప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో చేశానండి. అసలు ఈజీగా వచ్చేస్తుంది, సూపర్గా. అసలు మనకి వీడియోస్లో చూపిస్తారు కదా అంత బాగా వస్తుందని. కానీ చూడండి ఎలా అయిపోయిందో. కనీసానికి ఉండలు చూడదాం, ఇంకా పిల్లలు ఇట్లా పొడి పొడిగా ఉంటే తినట్లేదని ఉండలు చూడదామంటే ఉండలు కూడా రాలేదు. ఇలా అసలు పొడిగా అయిపోయింది. మీకు కూడా రెసిపీ బాగా వచ్చి అది ప్లాఫ్ అయి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.